వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఇవాల్టి ప్రైమ్ హెల్త్ కార్యక్రమంలో పైల్స్, గాల్ బ్లాడర్ సమస్యలు, అదేవిధంగా వెరికోస్ వైన్స్ ఇలాంటి సమస్యల గురించి ఎటువంటి సమస్య అయినా కూడా మీ అందరి సమస్యలకు కూడా పరిష్కార మార్గాలు ఇవ్వడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ గల్లా మురళీ మోహన్ గారు. వీరి హాస్పిటల్ మదీనాగూడలో కూడా ఉంది. 34 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది జనరల్ సర్జన్గా. అండ్ అదేవిధంగా జమైకా, వెస్టిండీస్లో కూడా తన ప్రతిభను అక్కడ చూపించి ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీరు డాక్టర్తో మాట్లాడవచ్చు. హలో సార్. హలో. ముందుగా మనం జమైకా, వెస్టిండీస్లో మీరు అక్కడ కూడా సర్వీస్ చేసి వచ్చున్నారు. అక్కడ ఉన్న ఎక్స్పీరియన్సెస్ గురించి మాకు వివరిస్తారా? జమైకాలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ప్రైమరీ హ్యాబిట్స్ కానీ వాళ్ళ ఫుడ్ కానీ మనకంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళ బేసికల్గా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ వచ్చి మనకంటే వాళ్ళది ఎక్కువ ఉంటుంది. అంటే మనం 2 రకాల పీపుల్ తీసుకున్నాం. ఒకటి యాక్చువల్గా ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళు కాకుండా మిగతా పాపులేషన్లో చూసుకుంటే జమైకాలో ఫిజికల్ యాక్టివిటీ బాగా ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళ ఫుడ్ కూడా ఈ మసాలాలు అన్నీ తక్కువ ఉంటాయి వాళ్ళకి. మన కారం కానీ మసాలాలు కానీ తక్కువ తింటారు. దానివల్ల ఈ జబ్బులు అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. హెల్త్ సిస్టమ్ కూడా వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి ప్రైమరీ హెల్త్ సిస్టమ్ చాలా బాగుంది. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వే హయ్యర్ స్టాండర్డ్ దెన్ ఇండియా దాదాపు అది అందుకోవాలంటే ఇంకొక 20-30 సంవత్సరాలు పట్టచ్చు. అట్లా అంత గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది అంత బాగా సర్వీస్ ఉంటుంది అక్కడ. మనది 30 ఏళ్ళకి కూడా అందుకుంటుందా లేదా కూడా నేను చెప్పలేను. ఓకే, మీరు మదీనాగూడలో హాస్పిటల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సమస్యలతో ఎక్కువ మీ దగ్గరికి వస్తూ ఉంటారు? అంటే నేను జనరల్ సర్జరీగా చేస్తుంటాను. అటు మాది హాస్పిటల్లో మాత్రం స్పెషల్గా పైల్స్, ఫిషర్ కోసము పెట్టాము. నేను అన్నీ చేస్తాను. ఇప్పుడు మిగతా హాస్పిటల్లో కూడా చేస్తాను. లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తాము. లైక్ హెర్నియాలు, అపెండిక్స్లు, గాల్ బ్లాడర్లు, పెద్ద పేగు కానీ చిన్న పేగు ప్రాబ్లమ్స్, వెరికోస్ వెయిన్స్, డయాబెటిక్ ఫుడ్స్, బ్రెస్ట్కు సంబంధించిన జబ్బులు, థైరాయిడ్కి సంబంధించిన జబ్బులు అన్నీ చేస్తాము. కానీ మా సెంటర్లో ఏంటంటే బేసికల్గా స్పెషాలిటీ సెంటర్ పెట్టాము. ఇది వచ్చేసి ఫిషర్స్, పైల్స్, పైలోనైడల్ సైనస్, ఫిస్టులా, యాప్సెస్ వీటి గురించి స్పెషలైజేషన్ సెంటర్ కింద పెట్టాము. అంటే పర్టికులర్గా వాటి కోసమే అక్కడ సెంటర్ పెట్టాము. వేరే చిన్న చిన్న సర్జరీలు కూడా చేస్తాం, కానీ బేసికల్గా ప్రైమరీ ఫోకస్ వచ్చేసి స్పెషాలిటీ సెంటర్గా ఇది పెట్టాము. అసలు పైల్స్, ఫిస్టులా, ఫిషరీ ఈ మూడింటికి తేడా ఏంటి? పైల్స్ అంటే మన బాడీలో రక్తనాళాలు ఉంటాయి. ఇప్పుడు మన చర్మం కింద ఇప్పుడు చేతి మీద చూసుకుంటే మీకు రక్తనాళాలు కనిపిస్తుంటాయి కదా, ఇలాంటివి బాడీలో అన్ని చోట్ల ఉంటాయి. ఇవి బాటంలో అంటే మన మోషన్ పోయే చోట ఏం చేస్తాయంటే కుషనింగ్ ప్రొవైడ్ చేస్తాయి. అవి లావ్ అయితే వాటిని మనం పైల్స్ అంటాం. పైల్స్ అంటే బేసికల్గా అక్కడున్న రక్తనాళాలు లావు కావడం. అవి ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు చిన్నగా ఉంటాయి. మోషన్ పోయినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ వస్తుంది కదా, బెలూన్ లాగా ఉబ్బుతాయి అన్నమాట, లావ్ అయిపోతాయి. ఫిషర్ అంటే ఇప్పుడు స్కిన్ ఉంటుంది కదా, ఇప్పుడు నోటి దగ్గర తీసుకుంటే ఇక్కడికి ఎండ్ అయిపోతుంది, అక్కడ కింద ఏంటంటే లోపలికి పోతుంది. స్కిన్ కింద కట్ అవుతాయి ఏ కారణం వల్ల కానీ. ఇప్పుడు ఫుడ్లో ఏదైనా డైజెషన్ కాకుండా ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ వచ్చాయనుకోండి, కొన్నిసార్లు ఏమంటే అన్నీ అనుకోకుండా కూడా జరుగుతుంటాయి. ఎలా చెప్పాలంటే ఈవెన్ పేపర్ కూడా కరెక్ట్ యాంగిల్లో అయితే కట్ చేస్తుంది. అలాగా స్కిన్ కట్ అయినప్పుడు దాన్ని మనం ఫిషర్ అంటాం. ఫిషర్ అదే ఫిస్టులా అంటే ఏంటంటే ఇందులో ఫిస్టులా గురించి చెప్పడం, యాప్సెస్ గురించి కూడా చెప్పాలి. యాప్సెస్ అంటే చీము పట్టడం. ఇప్పుడు యానస్ దగ్గర పట్టే చీము బాడీలో పట్టే ఏ పార్ట్ కంటే కూడా డిఫరెంట్గా ఉంటుంది. దానివల్ల అక్కడ ఫిస్టులాలు వస్తాయి. ఫిస్టులా అంటే ఏంటంటే యానస్కి బయటకి ఒక ట్రాక్ట్ ఏర్పడడం, అంటే ఒక దారి ఏర్పడిపోతుంది, ఒక టన్నెల్ ఏర్పడిపోతుంది అన్నమాట, పైప్ లాగా అనమాట. దాన్ని మనం ఫిస్టులా అంటాం. అదే మనకి పైలోనైడల్ సైనస్ ఏంటంటే బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చి ఏంటంటే అక్కడ నుంచి చీము గారుతూ ఉంటుంది. మన సెంటర్లో ఈ 5ంటికి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. వయసు, ఉద్యోగం, ఆహారం ఆధారంగా ప్రత్యేకంగా ఈ వ్యాధులు అనేవి ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? మనకి ఇండియాలో ఈ 4 జబ్బులు ఎక్కువ కంపేర్డ్ విత్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. దానికి ప్రధాన కారణాలు 2. ఒకటి వచ్చేసి మన ఏ రకమైన భోజనం చేస్తున్నాం అనేది. ఇప్పుడు మనం మసాలాలు, కారం ఎక్కువ ఉంటున్నాయి. దానివల్ల ఈ
కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అని కూడా కొన్ని ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రొలాంగ్డ్ సిట్టింగ్, అంటే ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం. అది అనేది ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఒక 30 సంవత్సరాలకి ఇప్పటికు కంపేర్ చేస్తే కూర్చోవడము బాగా పెరిగిపోయింది. 10 రెట్లు పెరిగిందేమో అనిపిస్తుంది నాకైతే. సో ఇవి బేసికల్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఫిషర్ వచ్చేసి మోస్ట్లీ యంగ్స్టర్స్లోనే వస్తుంది. మనకు ఫిషర్ 50 years తర్వాత ఫిషర్ రావడం అనేది చాలా అరుదు. ఎందుకంటే మెయిన్గా ఫిషర్ నొప్పికి రాని కారణము స్పింక్టర్ అంటాం కదా, మోషన్ లీక్ కాకోకుండా పట్టుకునేది స్పింక్టర్ అంటాం, మజిల్. అది ఆ మజిల్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది యంగ్స్టర్స్లో. అందువల్ల ఈ ఫిషర్ ఎప్పుడు యంగ్స్టర్స్లోనే వస్తుంది. ఓల్డ్ ఏజ్లో చాలా రేరు. అలాగే ఫిస్టులా అనేది ఫిస్టులా అని పైల్స్ అనేది ఎవరికైనా రావచ్చు. బట్ పైల్స్ కొన్ని ప్రొఫెషనల్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అకౌంటెంట్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, ఇప్పుడు కిరాణా కొట్లో కూర్చొని బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా ఏంటంటే గంటలు కూర్చుంటారు. దాంతోపాటు సాఫ్ట్వేర్లు కూడా ఎవరైతే ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటారో వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మిగతా వాళ్ళకి ప్రొఫెషన్స్లో అంత సిగ్నిఫికెంట్గా ఉండదు. ఆహారపు అలవాట్లను బట్టి ఈ లక్షణాలు ఏమైనా కనిపిస్తుంటాయి? ఆహారపు అలవాట్లు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోషన్ ఫ్రీగా పోవడం అనేది ఇంపార్టెంట్ ఈ పర్టికులర్గా పైల్స్ విషయంలో. ఎవరికైతే మోషన్ ఫ్రీగా ఉంటుందో వాళ్ళకి ఫ్రీగా అంటే ప్రెషర్ పెట్టకుండా మోషన్ రావాలి. అది గట్టిగా మెత్తగా అనేది కాదు. ఇక్కడ ఎవరైతే మోషన్ పోయేటప్పుడు రోజు ఎక్కువ ప్రెషర్ పెడతారో వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. యాబ్సెస్లు, ఫిస్టులాలు మేము ఏవి ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నాము, ఏమి రిలేషన్ దేనికి కనబడట్లేదు. ఎవరికి వస్తుందో కూడా చెప్పలేకున్నాం అనమాట. నో స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ నా అబ్జర్వేషన్లో అయితే. ఓకే, ఈ సమస్యలు మొదట్లో ఎలాంటి లక్షణాల వల్ల గుర్తించవచ్చు? ఓకే, వీటిలో లక్షణాలు అంటే ఫిషర్ ఒక్కొక్కదాన్ని చెప్తున్నాను. ఫిషర్ అంటే ఏంటంటే దానివల్ల వచ్చే ముఖ్యమైన లక్షణము నొప్పి మోషన్ పోయిన తర్వాత ఎక్కువ మందిలో స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత అది 5 minutes ఉండొచ్చు, రోజంతా కూడా ఉండొచ్చు. కొంతమందిలో నొప్పి అతి తీవ్రంగా ఉంటుంది, కానీ మెజారిటీ పీపుల్ అయితే నొప్పి ఎక్కువ ఉంటుంది. ఈ ఫిషరు నయం కాకుండా ఉండే ప్రధాన కారణం నొప్పే. సో దాంతోపాటు వాళ్ళకి బ్లీడింగ్ వస్తుంది. కొంతమందిలో, అందరిలో ఉండదు, బట్ కొంతమందిలో బ్లీడింగ్ అవుతుంది. దీంతోపాటు మోషన్ పోవాలంటే భయం వేస్తుంటుంది వాళ్ళకి, ఎందుకంటే నొప్పి వస్తుంది కదా. అందుకని వీళ్ళు మోషన్ పోవాలంటే భయపడుతుంటారు. దీంతోపాటు టెన్షన్ అయ్యి నిద్ర కూడా సరిగిపోరు. ఇది ఫిషర్లో మనం మెయిన్గా చూసేది. పైల్స్లో వచ్చేసి పైల్స్ ఏ టైప్ అంటే దాన్ని బట్టి ఉంటాయి. బయట పైల్సా, లోపల పైల్స్ అని. బయట పైల్స్లో మనం ఎక్కువగా చూసేది వచ్చి ఇచ్చింగ్ ఒకటి చూస్తాము, అంటే దురద. కాన్స్టిపేషన్ ఒకటి చూస్తాము. తర్వాత నొప్పి ఒకటి వస్తుంటుంది, అప్పుడప్పుడు గడ్డలు వస్తుంటాయి అందులో. ఇవి ప్రధానంగా మనం. సో దీంతోపాటు అది వాపు ఉంటుంది బయట పైల్స్లో. లోపల పైల్స్లో మెయిన్గా మనం ఉండేది ఏంటంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. సో దాంతోపాటు కొన్నిసార్లు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, మోషన్ పోయినా సరిగ్గా పోనట్లు అనిపించడము, ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అదే మనకి యాబ్సెస్లో ఏమవుతుందంటే నొప్పి ఉంటుంది ఎక్కువ. మెజారిటీ పీపుల్లో యాబ్సెస్ వచ్చింది అంటే నొప్పి బాగా ఉంటుంది. కొంతమందిలో జ్వరం ఉంటుంది, కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది. అదే మనకు ఫిస్టులలో ఏమవుతుందంటే, ఫిస్టులా వల్ల మనం కనపడేది ఒకటే. ఫిస్టులా బయటికి ఉందనుకోండి హోలు, దాంట్లోంచి కారుతూ కనిపిస్తుంది. అది ఎట్లా ఉంటుందంటే కొన్ని రోజులు కారుతుంది, మళ్ళీ స్టాప్ అయిపోతుంది, అంటే ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇది మనం చూస్తాం. కొంతమందిలో ఏంటంటే ఈ ఫిస్టులా ఉండే వాళ్ళు మళ్ళీ యాబ్సెస్లు వస్తాయి, అప్పుడు నొప్పి వస్తుంది. ఆ ఫిస్టులో చాలామందికి ఏమవుతుందంటే వాళ్ళు వచ్చిన సంగతి కూడా తెలియదు. వాళ్ళు హాస్పిటల్ దగ్గరికి వచ్చేసరికి సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, ఎప్పుడెప్పుడో వచ్చింటుంది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఇవి ఎక్కువ ఫిషర్ తప్ప మిగతా వాటిన్నిట్లో ఉండేది ఏంటంటే ఫిషర్ యాబ్సెస్లో మీకు సిమ్టమ్స్ ఎర్లీగా అంటే చాలా తెలిసిపోతాయి. ఫిస్టులాలోను పైల్స్లోనూ సిమ్టమ్స్ రానికి చాలా టైం పడుతుంది. మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి పోరు, ఇప్పుడు వెళ్తారు. కొంతమంది ఇప్పుడు మామూలుగా బయట ఫుడ్ ఎప్పుడైనా అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు కానీ, లేదంటే స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు కానీ, సో వాళ్ళకి బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అది ఒక పర్టికులర్ టైం వరకు ఉండి, సో కొన్ని రెమెడీస్ అవి మజ్జిగ తాగడము, వేడివి వస్తువులు అనేవి అవాయిడ్ చేసి,
సో చల్లని వస్తువులు ఇలాంటివి తీసుకోవడం వల్ల బాడీ టెంపరేచర్ అనేది కూల్ అయిపోతుంది అని చెప్పి అప్పటికి ఆగిపోతూ ఉంటారు. మరి అలా చేయడం వల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందా? ఇప్పుడు మనకి ఇందులో ఫిస్ట్లా తప్ప మిగతావన్నీ నొప్పి ఉందా లేదా, నొప్పి లేకపోతే డిలే చేసినా కూడా ఏం కాదు. ఎందుకంటే పైల్స్ కానీ ఫిస్ట్లా కానీ ఎంబడే రారు. ఇప్పుడు ఫైల్స్ అనుకోండి, సర్జరీకి ఒక డాక్టర్ దగ్గరికి చూపించుకునే ఆయనకి కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఎందుకంటే సిమ్టమ్స్ ఉంటాయి కానీ అంత డేంజరస్ సిమ్టమ్స్ ఏం కాదు. ఇప్పుడు బ్లీడింగ్ హెవీగా ఉందనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది, నొప్పి ఎక్కువ ఉందనుకోండి అప్పుడు ప్రాబ్లం అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే పైల్స్ ఉంటాయి కానీ పెద్దగా అవుతూ ఉంటాయి, మధ్య మధ్యలో ట్రబుల్ ఇస్తుంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే మనము బయటికి పోతాము, ఊర్లో తిరుగుతాము, ఎక్కడెక్కడో తింటాం పార్టీలకు అంతా పోయి, దీనివల్ల ఏమవుతుందంటే మోషన్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మోషన్ గట్టిగా రావడం అవుతుంది. సో దీంతో ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. టైప్ ఆఫ్ ద ఫుడ్ కూడా ఇంపార్టెంట్. మేము ఇప్పుడు పైల్స్లో చికెన్ వల్ల ఎక్కువ బ్లీడింగ్ నోటీస్ చేసాం మిగతా ఏ ఫుడ్స్తో కంపేర్ చేస్తే కూడా. సో ఊర్లో పోయినప్పుడు ట్రబుల్ ఇస్తుంటాయి, మళ్ళీ కొంచెం ఫుడ్ కంట్రోల్ చేస్తే సెట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకోసారి వస్తుంటుంది. ఇది జరుగుతూ ఉంటుంది. ఇది అర్జెంట్ కాదు కాబట్టి డాక్టర్ దగ్గరికి మెల్లగా వెళ్తారు, వెళ్ళినా కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎప్పుడంటే ఒక్కసారి ఏజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు యంగ్స్టర్స్లో అనుకోండి 40 ఏళ్ళ లోపల మీకు రిస్క్లు ఏముండవు, క్యాన్సర్లు చాలా రేరు. అదే మీరు 40-60లో బోర్డర్ లైన్, 60 దాటిన తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు ఇమీడియట్గా డాక్టర్ చూపించుకోవడం అనేది డాక్టర్కి అయితే ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే పైల్స్ కావచ్చు లేకపోతే క్యాన్సర్ కావచ్చు. ఇప్పుడు క్యాన్సర్ అనుకోండి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇస్తే మనకి సక్సెస్ ఛాన్స్ ఉంటుంది. సో అందుకని పర్టికులర్గా 60+ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా డాక్టర్కి చూపించుకోవాలి. అందులో 95% క్యాన్సర్ ఉండదు, కానీ ఆ 5% రిస్క్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే మనం డెవలపింగ్ కంట్రీ, వైద్యం అనేది కూడా చాలా మారిపోయింది. ఇప్పుడు 40 ఏళ్ళ క్రితం అనుకోండి 100కి 80-90 మంది డాక్టర్లకు దగ్గర పోయేవాళ్ళు కాదు, అందుబాటులో లేరు డాక్టర్ల వాళ్ళకి. ఇప్పుడు అట్లా లేదు కదా, మొత్తం అందరికీ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు, వైద్యం అందుబాటులో ఉంది, మందులు కొనుక్కునే శక్తి పెరిగిపోయింది. ఇప్పుడు తిండికి కూడా లేని పరిస్థితి నుంచి ఇప్పుడు రోజు బిర్యానీ తినే పరిస్థితికి వచ్చాము అందరం. సో మీరు ఇప్పుడు బిర్యానీ గురించి ప్రస్తావన తీశారు కాబట్టి రోజు బిర్యానీ తినడం వల్ల కానీ లేదు స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ ఈ పైల్స్ వచ్చే అవకాశం ఉందా? మీకు బేసిక్ ఏదైనా ఏ ఫుడ్ అయినా సరే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అంటే దానివల్ల పైల్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది, ఏ ఫుడ్. సో మీకు ఇదేం ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. కొన్ని రకాల ఫుడ్స్తో కొంతమంది ఫ్రీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే హ్యాబిట్ ఇంపార్టెంట్ మోషన్లో అనేది. ఇప్పుడు ప్రతి కొంతమంది ఉంటారు, వారికి వాకింగ్ చేస్తే కానీ మోషన్ వెళ్ళలేరు, టీ తాగే కానీ పోలేరు, కాఫీ, సిగరెట్లు, పేపర్ చదవడం, ఇట్లా రకరకాల హ్యాబిట్స్ డెవలప్ చేసుకున్నారు. సో ప్రతి ఒక్కరికి ఒక హ్యాబిట్ అనేది ఉంటుంది, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మాకేంటంటే కొంతమంది మల్టిపుల్ వస్తారు పైల్స్ ఒకసారి కంటే ఎక్కువ, వాళ్ళందరిలోనూ ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోసారి వచ్చిందంటే పేషెంట్ 90% కాన్స్టిపేషన్ హ్యాబిచువల్ ప్రాబ్లం ఉంటుందని, అంటే వాళ్ళ రకమైన హ్యాబిట్కి అలవాటు పడిపోయారు. సో మేము ఏం చేస్తామంటే వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇస్తాం. ఇట్లా మనం చిన్నప్పుడు పార్టీ ట్రైనింగ్ చేసినట్టు పెద్ద అయిన తర్వాత కూడా మళ్ళీ పార్టీ ట్రైనింగ్ చేయాలన్నమాట. వాళ్ళకి ఒక్కసారి సెట్ చేసినామంటే దేర్ లైఫ్ ఈజ్ కంఫర్టబుల్, ఇక మళ్ళీ పైల్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో అంటే వైద్యంలో ఏది కూడా 100% అనేది ఉండదు, మనం దాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఓకే, ఇప్పుడున్న వాళ్ళకు కూడా పార్టీ ట్రైనింగ్ ఇవ్వాలి అని అన్నప్పుడు మామూలుగా ఎక్కువ మంది అయితే ఇప్పుడు బాత్రూమ్స్లో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నారు, మొబైల్ యూజ్ చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పినట్టు న్యూస్ పేపర్ అదంతా కూడా ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే బేసికల్గా ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. బాత్రూంలో అక్కడ టైం స్పెండ్ చేయడం అనేది ఒకటి, అది ఇంత ఇంపార్టెంట్ కాదు. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత ప్రెజర్ పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎవరు కూడా 5+ మార్పులు వచ్చినాయి. ఒకటి వచ్చేసి టైప్ ఆఫ్ సీట్స్. ఇంతకుముందు ఇండియన్ టైప్ ఉండేవి, ఇప్పుడు అంతా వెస్ట్రన్. ఇండియన్ టైప్లో 5 నిమిషాల కంటే ఎక్కువ ఎవరు కూర్చోలేరు. అదే వెస్ట్రన్ అనుకోండి, కంప్యూటర్ ఏదో ట్యాబ్లెట్ ఫోన్ తీసుకెళ్ళి ఆడ అర్ధగంట సేపు కూర్చుంటున్నారు, బికాజ్ ఇస్ లైఫ్ ఈజ్ కంఫర్టబుల్. సో
అక్కడ అది ఇంపార్టెంట్ కాదు, యాక్చువల్ దానికంటే ఇంపార్టెంట్ ప్రెషర్ పెట్టారా లేదనేది. సో ఇప్పుడు ప్రస్తుతం లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. ఈ లేజర్ ట్రీట్మెంట్ వల్ల ప్రజలకు కలిగే ఉపయోజనాలు ఏంటి? ఇది లేజర్లో ఏంటంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంటు సింపుల్గా అయిపోతుంది. అన్నిటికీ అంత ఉపయోగం ఉండదు, కొన్నిటికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు పైల్స్ ఉన్నాయనుకోండి, ఇంటర్నల్ పైల్స్లో వెరీ హెల్ప్ఫుల్ లేజర్ అనేది. సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మన కటింగ్ ఇది ఏమి ఉండదు కాబట్టి మెజారిటీ పీపుల్ అంటే 80%లో నొప్పి మినిమల్గా ఉంటుంది. ఒక 2-3 days ఉంటుంది నొప్పి. కానీ కంపేర్ విత్ ఓపెన్ సర్జరీ, నీకు ఓపెన్ సర్జరీలో అయితే పుండు ఉంటుంది, లేజర్ సర్జరీలో పుండు ఉండదు. సో దానివల్ల రికవరీ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు మార్నింగ్ కూడా పనికి వెళ్ళచ్చు. ఎక్స్టర్నల్ ఏంటంటే కొంతవరకు పనిచేస్తుంది, కొంత నొప్పి కూడా కొంచెం ఇంటర్నల్ కంటే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫిస్టులాల్లో కొన్ని ఫిస్టులాలు లేజర్ పనిచేస్తాయి. లేజర్ పనిచేసే ఫిస్టులాలు ఉంటే ట్రీట్మెంట్ వెరీ సింపుల్ కంపేర్ విత్ ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీలో పెద్ద పుండు ఉంటుంది, దానివల్ల నొప్పి విపరీతంగా ఉంటుంది. హీల్ కానీ బాటంలో హీల్ కానీ కనీసం 4 వారాలు 4 నుంచి 8 వారాలు పడుతుంది. మిగతా బాడీలో ఎక్కడ అంత టైం తీసుకోదు. నెక్స్ట్ అంత టైం తీసుకునేది పాదాలకు. సో మోకాళ్ళకి కింద భాగము బాటం మాత్రమే బాడీలో ఎక్కువ టైం తీసుకుంటాయి. డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు, సుధాకర్ గారు నంద్యాల నుంచి. సుధాకర్ గారు నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. నా పేరు సుధాకర్ సార్, నంద్యాల డిస్ట్రిక్ట్ బనగానపల్లి. అవండి ఎవరు? నంద్యాల డిస్ట్రిక్ట్ బనగానపల్లి సుధాకర్ సార్. బనగానపల్లి, ఓకే చెప్పండి సార్. ఈ మధ్యన కొద్దిగా నాకు కడుపు ఉబ్బరంగా ఉంది సార్. అంటే మనకు మన లిటిన్ పోయినప్పుడు కొద్దిగా మొలల మాదిరి కొద్దిగా మనకు వస్తున్నాయి సార్, అది అర్థం కాలేదు సార్. అవునా, ఓకే. అంటే మీకు అంటే మొలల మాదిరి అంటే మనకు అట్లా కండ, అంటే మనకు లెట్రిన్ మనకు అది కడుక్కునేటప్పుడు కొద్దిగా కండ మాదిరి వస్తుంది సార్ బయటికి. అవునా, అది ఏమో అర్థం కాకుండా కొద్దిగా చెప్తారు. ఇప్పుడు మీకు మోషన్ పోయిన తర్వాత పొట్ట ఫ్రీ అవుతుందా? లేదు సార్, కొద్దిగా ఉబ్బరంగా ఉంది సార్ ఈ మధ్యన. అంటే ఫస్ట్ ఫ్రీ ఉంది, ఈ మధ్యన దాదాపు 1-2 నెలలు అవుతుంది, చాలా ఉబ్బరంగా ఉంది. ఓకే. ఇప్పుడు తిన్న తర్వాత స్టార్ట్ అవుతుందా, ముందే స్టార్ట్ అవుతుందా? లేదు సార్, తిన్న తర్వాతనే బాగానే ఉంటుంది సార్. అంటే తిండి బాగానే ఉంది సార్, కానీ కొద్ది కడుపు ఉబ్బరంగా ఉంది. మనకు లెట్రిన్ రూపంలో మనకు మోషన్స్ రాకుండా. అంటే మీకు ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉబ్బరము చాలా రకాల కారణాల వల్ల వస్తుంది. మీరు తినిన తర్వాత ఉబ్బరంగా ఉండింది అనుకోండి, అది వేరే డిఫరెంట్. 2-3 రకాల జబ్బుల గురించి ఆలోచిస్తాము. ఎప్పుడు ఉబ్బరంగా ఉంటే అది వేరే అనమాట. సో డాక్టర్, మామూలుగా అయితే ఇప్పుడు ఈ పైల్స్కి అనేది లేజర్ ట్రీట్మెంట్ ఉంటుంది, లేజర్ ట్రీట్మెంట్ కాకుండా కూడా నార్మల్ ఆపరేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ జనరల్ సర్జరీకి ఈ లేజర్కి ఏంటి తేడా? దాంట్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు మామూలు ట్రెడిషనల్గా ఏంటంటే ఎప్పటి నుంచి కూడా ఓపెన్ సర్జరీ చేస్తున్నాం మేము వీటన్నిటికీ కూడా. ఓపెన్ సర్జరీలో ఏంటంటే కట్టు ఉంటుంది. ఇప్పుడు పైల్స్ అనుకోండి, ఆ పైలు 2 కానీ 3 కానీ చుట్టూ కానీ ఉంటాయి. ఆ పైల్ని కట్ చేసి తీసేసిన తర్వాత ఇప్పుడు బాడీలో వేరే చోట ఏం చేస్తామంటే మామూలుగా స్కిన్ కుట్టేస్తాం. కింద ఏంటంటే స్కిన్ కుట్టం, వీలే చాలాసార్లు కుట్టం. ఎందుకంటే కంటామినేషన్ అది ఫుల్గా. లెట్రిన్ ఉంటుంది కదా, లెట్రిన్ అంటే ఫుల్ బ్యాక్టీరియా. సో అందుకని కుట్టలేము అనమాట. కుడితే తీసుకోవచ్చు కానీ రిస్క్లు ఎక్కువ ఉంటాయి. సో మీకు అక్కడ పుండు ఉంటుంది, పుండు గల కుట్టినా కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీకు బేసికల్గా అక్కడ పుండు ఉంది. లేజర్లో ఏంటంటే మీకు పుండు ఉండదు. మనం లేజర్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఫిస్ట్లో అనుకోండి, బయట ఒక రంధ్రం ఉంటుంది, లోపల ఒక రంధ్రం ఉంటుంది. మామూలుగా సర్జరీ అయితే ఏం చేస్తామంటే మనం లోపల రంధ్రం నుంచి బయట రంధ్రం దాకా అది ఎక్కడ ఉంటే ఆ ట్రాక్ మొత్తం ఓపెన్ అయ్యేటట్టు కట్ చేస్తాం. అంటే ఎంత లోపలికైనా కావచ్చు మరి. లేజర్ లేదంటే ఇది కట్ చేయాల్సిన పని లేదు. లోపలిది క్లోజ్ చేసేసి మొత్తం ఆ ట్రాక్ ఉంటుంది కదా, ట్రాక్ అంతా నీట్గా క్లీన్ చేసేసి దాన్ని లేజర్ అప్లై చేస్తాం. లేజర్ అప్లై చేస్తే అది సిలప్ అయిపోతుంది. సో మీకు వితిన్ డేస్, అంటే వారం కంటే తక్కువ రోజుల్లోనే మీకు మెయిన్ ట్రాక్ మీకు క్లోజ్ అయిపోతుంది. నొప్పి చాలా తక్కువ ఉంటుంది. అదే మీకు ఓపెన్ అనుకోండి, అప్పుడు మన అంటే మినిమం 1 month 2 months కూడా పట్టే అవకాశం ఉంటుంది. అన్ని రోజులు మీరు మోషన్ మనకి ఇబ్బంది, కూర్చోనికి ఇబ్బంది, నొప్పి బాధలన్నీ ఉంటాయి. సో
అందువల్ల లేజరు కండిషన్స్ బాగా ఉన్నాయి అనుకోండి, లేజర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ కంఫర్టబుల్ ఫర్ పేషెంట్. డాక్టర్ ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు. చెప్పండి. బాబురావు గారు ఈస్ట్ గోదావరి నుంచి. బాబురావు గారు నమస్తే అండి. డాక్టర్ ఉన్నారు మాట. నమస్కారం అండి, ఎవరండి? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి, ఎవరు? తూర్పుగోదావరి జిల్లా అండి, మా తూర్పుగోదావరి జిల్లా. చెప్పండి, ఎక్కడ? తూర్పుగోదావరిలో రాజమండ్రి పక్కన ఒక పల్లెటూరు అండి. ఓకే, చెప్పండి, ఏం ప్రాబ్లం చెప్పండి. నాకు పిచ్చిలకి ఆపరేషన్ జరిగింది సార్ 10 సంవత్సరాల క్రితం. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? 10 సంవత్సరాలు అవుతుందండి. అవునా? ఒక 2 సంవత్సరాలు ఇంగ్లీష్ మందులు వాడానండి. ఆపరేషన్ చేసి డాక్టర్ గారే చేశారు నాకు. తర్వాత ఆయుర్వేదంలోకి వెళ్ళారండి. ఆయుర్వేదంలో థ్రెడ్ ద్వారా అలాగా లోపల ఉందండి ఫుడ్, బాత్రూమ్కి వెళ్ళి బేగిలు అంటుకొని ఉంది ఫుడ్ అని అలాగా థ్రెడ్ మార్చేది. అలాగా 2 సంవత్సరాలు తిరిగానండి ఆవిడ దగ్గరికి. అలా థ్రెడ్ మార్చేవారండి, వెళ్ళేటప్పుడల్లా థ్రెడ్ మార్చారు. అలా చివరి భాగంలో వచ్చిన తర్వాత అక్కడ థ్రెడ్ అయినాకే అవకాశం లేదండి. అది అలాగే ఉండిపోయింది. ఇప్పటికీ అలాగా టీవీ వస్తూనే ఉందండి. అవునండి. తర్వాత మళ్ళీ నాకు లేఖలు కూడా వెళ్ళారండి రాజమండ్రిలో. ఓకే, అవునా? ఇప్పటికి ఎన్నిసార్లు అయిందండి సర్జరీ? సర్జరీ ఇప్పుడు 3 సార్లు అయింది సార్. లేజర్లో ఒకటి అయిందండి. ఫస్ట్ ఏమో రాజమండ్రిలోని డాక్టర్ గారు చేశారండి. తర్వాత ఆయుర్వేదంలో 2 సార్లు చేశారు. తర్వాత ఏమో లాస్ట్ లో లేజర్ లో చేయించానండి, తగ్గిపోతుంది అది ఇది అంటే. మొత్తం మీద పూర్తి అవ్వలేదు సార్. ఫిష్లో బాగా తలకైనప్పండి. అవునండి సార్, అలాగే అన్నారండి డాక్టర్ గారు కూడా. ఫిషర్ అనుకోండి, మనకి సక్సెస్ రేట్ బాగా ఎక్కువ ఉంటుంది. ఒక 5%లోనే ప్రాబ్లం ఉంటుంది. ఫిస్టల్ ఏంటంటే తలకాయ నొప్పి ఎక్కువ. ఇప్పుడు ఫిస్ట్లా వచ్చిన ఎంబడే ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, ఒక టైప్ ఆఫ్ ఫిస్ట్లా ఏంటంటే మనకి 100కి 95% సక్సెస్ ఉంటుంది. అంటే ఒక 5% ఫెయిల్ అవుతుంది. అదే మనకి ఆ ఫిస్ట్లా కాంప్లికేట్ అయిందనుకోండి, అంటే కాంప్లికేషన్ అంటే ఎట్లా చెప్తామంటే మనం మోషన్ కంట్రోల్ చేసుకునేది ఉంటుంది కదా కండ, దానికి బయటకు వెళ్ళింది అనుకోండి మనకి సక్సెస్ రేట్ బాగా పడిపోతుంది. సో మనకి ఒక్కసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మనం అది సక్సెస్ అయ్యేదాకా అవసరమైతే 2-3 సర్జరీలు కూడా చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మామూలుగా మేము ఫిస్ట్లా స్పెషలిస్ట్ సెంటర్ లేదంటే మాకు ఆపరేషన్ చేసిన తర్వాత 2 నెలల్లో క్లీన్ అయిపోవాలి, లేకపోతే సర్జరీ సక్సెస్ కానట్టు లెక్క. సో దానికి మీరే మళ్ళీ స్కానింగ్ చేసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో ఫిస్ట్లా అనేది బాగా తలకైన వ్యవహారం అండి. మీరు ఒక్కసారి స్టార్ట్ చేసి మీరు అది సెట్ అయ్యేదాకా పోవాల్సి ఉంటుంది డాక్టర్ దగ్గరికి. ఎందుకంటే ఆ కండిషన్ అలాంటిది, ఏం చేయలేం. మీరు ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే మీరు తీసుకొని మళ్ళీ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది, ఇబ్బంది అయిపోయింది, మళ్ళీ ఎప్పుడో చూసుకుందామంటే కాదు. ఇది ఫిస్ట్లా ఏమవుతుందంటే పోను ఇంకా ప్రాబ్లం అవుతుంది. ఎన్ని సంవత్సరాల గ్యాప్ వస్తే ఫెయిల్ అయ్యే అవకాశం అంత ఎక్కువ ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు హెర్నియా, గాల్ బ్లాడర్ స్టోన్స్, ఇంకా వెరికోస్ వైన్, వీటికి లేజర్ ట్రీట్మెంట్ ఎంతవరకు పనిచేస్తుంది? మేము లేజర్ వచ్చేసి వెరికోస్ వెయిన్స్కి ఇప్పుడు లేజర్ చేస్తున్నాం. ఇప్పుడు పాతకాలం ఏంటంటే కట్లు చేసేవాళ్ళం. ఇప్పుడు గ్రాయిన్లో కట్ చేసేసి ఆ వీన్ ఉంటుంది కదా నరం. ఇప్పుడు వెరికోస్ వీన్స్ అంటే నరాలు కాళ్ళు పైనుంచి కింద దాకా ఉంటాయి, మొత్తం ఎంత తీసేసి కుట్లు వేసేసేవాళ్ళు. ఇప్పుడు లేజర్ వచ్చిన తర్వాత ఏమైందంటే చిన్న హోల్ చేసేసి దాన్ని లేజర్ పంపించేసి దాన్ని బ్లాక్ చేసేస్తే సేమ్ ఓపెన్ ఆపరేషన్ చేసేంత సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ సక్సెస్ రేట్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో ఇప్పుడు ఆపరేషన్ చేస్తే ఇమీడియట్గా లేపి నడిపించేస్తాం అనమాట. సో నెక్స్ట్ డేనే వర్క్కి వెళ్ళిపోవచ్చు. అంత లేజర్ అనేది వెరికోస్ వెయిన్స్లో వచ్చిన గొప్ప ట్రీట్మెంట్ అది. సో పాతకాలం ట్రీట్మెంట్కి లేజర్కి చాలా డిఫరెన్స్ ఉంది. డాక్టర్ కాలర్ రెడీగా ఉన్నారు, భద్రాచారి గారు ఖమ్మం నుంచి. భద్రాచారి గారు నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్కారం అండి, చెప్పండి సార్. మాకు ఇప్పుడు ఫైల్స్ గురించి కొంచెం క్లారిటీ కావాలి సార్. చెప్పండి. ఏమైందంటే నాకు ఒకసారి కరోనా టైంలో ఫైల్స్ వచ్చాయండి. అప్పుడు సర్జరీ చేయించా. ఒక 5 తీసేశారు.
తీసేసిన తర్వాత మళ్ళా మ్మ్. ఒక 2 years తర్వాత మళ్ళా పెరిగినాయండి. మళ్ళా ఒక 2 పెరిగినాయి అవునా ఇంటర్నల్ ఫైల్స్. ఓకే ఓకే అవి ఏమైందంటే ఇక నేను అప్పుడు 5 తీపిచ్చిన బాధకు తట్టుకోలేక మ్మ్. ఈ మన ఈ ఉంటాయి చూడండి, అలోపతి దారం గట్టి చేస్తారు చూడండి, మ్మ్. అక్కడికి వెళ్ళండి చేపించా. మ్మ్. 2 years అయింది సార్. పోయిన దసరా కాక అంత ముందు దసరా చేపించా. మ్మ్. మళ్ళీ ఈ మధ్య ఏమవుతుందంటే బాత్రూమ్ పోయినప్పుడు బ్లడ్ కింద ఏం పట్టాలే కదా సార్, అసలు మోషన్ ఫ్రీ కావట్లే. అవునా ఆ వెనకకి పోయి ఒత్తుకుంటాను. ఓకే. మీ వయసు ముందు ఎంత? లోన సార్ లోన ఏమన్నా ఇంటర్నల్ ఫైల్స్ అయినాయని మళ్ళీ అదే డాక్టర్ గారికి పోయి చూపెట్టా. అవునా చూపెడితే అసలు ఏ ప్రాబ్లం లేదు, మంచిగా ఉంది, మ్మ్. దానివల్ల ఏం ప్రాబ్లం లేదు అంటారు. అంటే మీకు ఇబ్బంది ఇప్పుడు పైల్స్ లేదంటే మనకి ఇబ్బంది ఉందా లేదా అనేది ముఖ్యము. పైల్స్ ఇబ్బంది సార్, నాకు బాత్రూమ్ పోవాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది సార్ అసలు. సరే రండి ఒకసారి, ఎందుకంటే అది ఎగ్జామ్ పరీక్ష చేయాలి. పరీక్ష చేసి దాని ప్రకారము ఇప్పుడు పైల్స్లో ప్రతిసారి సర్జరీ అవసరం ఉండదు. దాని ప్రకారము అంటే ఒక్కొరికి ఒక రకంగా ఉంటాయి పైల్స్. పైల్స్ ఏ ఉన్నాయా, ఫిషర్ ఉందా, వేరే ప్రాబ్లం ఉందా చూడాలి. చూసిన తర్వాత దాని ప్రకారం మనం మందులు ఒకటి అడ్వైజ్ కూడా, అంటే ఏం చేయాలా అనేది కూడా ఇక్కడ ముఖ్యం. సో పరీక్ష చేస్తేనే కరెక్ట్గా చెప్పగలం. ఇంకోటి మీ ఏజ్ ఎంత అండి, వయసు ఎంత? 52 ఉంటుందండి. 52నా? ఓకే. సరే ఒకసారి రండి, అయితే చూసిన తర్వాత మనం చెప్పగలం దానికి. షూర్, థ్యాంక్ యూ డాక్టర్. సో అందరి వాళ్ళు కాల్ చేసి వాళ్ళ కాలర్స్ అందరి సమస్యల గురించి కూడా విఫలంగా అయితే వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇక్కడికి వచ్చి మాకు వివరణ ఇచ్చినందుకు. సో ఇది ఇవాల్టి ప్రైమ్ హెల్త్. మరొక సమస్య వాటి పరిష్కారాలతో మరొకసారి మేము ముందుకుంటాం. ప్రైమ్ 9 నిజం, ఇదే మా ఇజం.